ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇన్ని రోజులు ఎందుకు ఖాళీగా ఉంచారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇన్ని రోజులు ఎందుకు ఖాళీగా ఉంచారు? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసు అయిన వెంటనే విచారణ వెంటనే వారం రోజుల్లో 10 రోజుల్లో నెల రోజుల్లో పూర్తి చేయొచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు బుక్ అయింది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు బుక్ అయింది? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు బుక్ అయిన తర్వాత అధికారులను కొంతమంది జైలు వేసిన తర్వాత రిమాండ్ పెట్టిన తర్వాత అందులో కొందరికి మధ్యంతర బెయిలు కొందరికి పూర్తిస్థాయి బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులకి చిరుమర్తి లింగయ్యకి ఇచ్చినారు, వాళ్ళకి ఇచ్చినారు, వీళ్ళకి ఇచ్చినారు అనేటువంటి మరికొందరు నేతలకు కూడా నోటీసులు ఇచ్చి అయిపోయింది వాళ్ళ సంగతి తేలుస్తామనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఇవాళ? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏమిటి? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏమిటి? మరి కేసు పెట్టినటువంటి వెంటనే మీరు ఎందుకు ఇవాళ ఆ రోజే చేయలేదు? కేసు ఎందుకు ఆ రోజే చేయలేదు? తిరుపతి అన్న భుజంగరావులతో మీకున్నటువంటి పరిచయం ఏమిటి? ఇక వరుసగా నోటీసులు లింగయ్యను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసిన దర్యాప్తు అధికారులు కేసులో మిగతా రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు మరికొందరు గువ్వల బాలరాజు అట్లాంటి వాళ్ళే ఇంకెవరున్నారల్లా వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా మరో 4. వరంగల్ జిల్లాకు చెందిన మరో ప్రధాన బీఆర్ఎస్ నేతకు మరో ప్రధాన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు కూడా వాళ్ళకు సంబంధించి వాళ్ళ విచారణ చేయడానికి వాళ్ళు చేస్తారు. అధికారంలో కొనసాగిన విధంగా ఫోరెన్సిక్ నివేదికలో బట్టబయలిన ఆధారాలతోటి కాలిస్ట్ ఆధారంగా ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత వెళ్తూ లింగయ్య మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నతో తాను మాట్లాడిన కాలిస్ట్ ఆధారంగా విచారించారని పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం ఎలా జరుగుతుందని తిరుపతన్న తను అడిగేవాడని బాగానే జరుగుతుందని చెప్పారని వివరించారు. వేముల వీరేశం అనుచరులు ఫోన్లు ట్యాప్ చేశారని వాస్తవన్నారు. ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి మాట లింగయ్య స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన జూబ్లీహిల్స్కి వచ్చిండి అయిపోయింది. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా ఉన్న మదన్ రెడ్డి రాజ్ కుమార్కు సంబంధించినవి కావడం గమనార్హం. అప్పుడు లింగయ్య పంపిన నెంబర్లు మదన్ రెడ్డి రాజ్ కుమార్ ప్రైవేటు వ్యక్తుల నంబర్లు ఎందుకు పంపారని అధికారులు ప్రశ్నించగా ఏవో అవసరాల నిమిత్తం వారు అడిగి ఉండొచ్చని అందుకే తన అనుచరుల నుంచి తీసుకొని పంపించినట్లు లింగయ్య సమాధానం చెప్పారు. మునుగోడు ఎన్నిక సమయంలో తిరుపతన్నతో ఫోన్లో ఎందుకు మాట్లాడవలసింది, ఏం మాట్లాడిన ప్రశ్నలకు కేవలం ఎన్నికల పరిస్థితి ఎలా ఉందనే అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతన్నలతో ఉన్న పరిచయం పైన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయగా పోలీసులు నాయకుల మధ్య ఉండే పరిచయమేనని స్థానిక ప్రజలు కార్యకర్తల నుంచి వచ్చే అభ్యంతరాల మేరకు అవసరాన్ని బట్టి వారితో మాట్లాడినట్టు జవాబిచ్చారు. ఇవన్నీగా పాత కేసులు అప్పుడు ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు? ఒక్క మునుగోడు ఉప ఎన్నిక రాజకీయాలను మొత్తం మార్చింది. ఒక పార్టీని మొత్తం పుట్టిముంచింది. ఒక పార్టీని ఇంకేదో చేద్దామనుకుంటే ఇంకేమైపోయింది. ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అయిపోయింది. ఆకాశం విరిగి ఇది మిన్ను మీద పడ్డది, భూమి బద్దలైందనేటువంటి విధంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మా ముందు మోకరిల్లాల్సినటువంటి పరిస్థితే అత్యంత కీలకమైనటువంటిదని చెప్పి ఊదరగొట్టి ఏమీ లేదు. ఇవాళ అదే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే పోచింగ్ సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించినటువంటి కేసు ఇప్పటిదాకా ఎందుకు దర్యాప్తు సాగుతలేదు? ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, టీఆర్ఎస్ ఎందుకు ఎక్స్పోజ్ చేస్తలేదు? ఆ కేసు ఎందుకు బయటికి రావట్లేదు? అందులో కాంగ్రెస్కు సంబంధం లేదు కదా. అయితే బీజేపీ తప్పు బయటపడుతుంది, లేకపోతే టీఆర్ఎస్ తప్పు బయటపడుతుంది. టీఆర్ఎస్ను బీజేపీని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరు? ఎందుకు లాలుచి పడుతుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు ఆ కేసును త్వరితగతిన పూర్తి చేయట్లేదు? ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఉంది కదా, బీజేపీకి కదా దెబ్బ తగిలేది నిజంగా కేసు వస్తే. మరి ఎందుకు చేయట్లేదు? కాంగ్రెస్ ఎందుకు దానికి కప్పిపుస్తున్నది? ఆ రోజు జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కోట్ల రూపాయలు వచ్చినాయని కొంతమంది పోలీస్ అధికారులు ఆ కారులో ఉన్న బ్యాగులు అవ్వని ఎంటీ బ్యాగులు ఉన్నాయి కదా, ₹1 కూడా చూపెట్టలేకపోయారు కదా, ₹1 ఇప్పటిదాకా. మరి ఏమైనాయి ఆ పైసలు? ఏమైనాయి? ఆ పోలీస్ అధికారులు తప్పు చెప్తే ఆ పోలీస్ అధికారుల మీద చర్య ఎందుకు తీసుకోవట్లేదు? ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయింది కదా, మరి ఆ కేసులకు సంబంధించినటువంటి పురోగతి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయట్లేదు? ఈడీ కేసు ఉంది కదా, బీజేపీ నాయకులు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు? నిజంగా మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేమేం కొనుగోలు చేయలేదు అనేటువంటి మాట చెప్పి రుజువు చేసుకునేటువంటి అవకాశం ఉంది కదా. అక్కడ ఎవరి ఖాతాల నుంచి ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందో చూపెట్టొచ్చు కదా, దాని విషయాలు బయట పెట్టొచ్చు కదా. ఈ విషయాలన్నింటిలో ఎవరెవరు బయట పెట్టారు? అసలు ఆ ఎమ్మెల్యేలంతా అక్కడ సమావేశమవుతున్నారని లీక్ ఇచ్చింది ఎవరు? ఎవరితో మాట్లాడిరు? టీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడిరు? బీజేపీ నుంచి ఎవరు మాట్లాడిరు? మధ్యవర్తులుగా ఎవరున్నారు? ఈ విషయాలన్నీ కాంగ్రెస్ బయట పెట్టొచ్చు కదా.
కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో సంబంధం లేదు, టీఆర్ఎస్తో సంబంధం లేదు. ఇద్దరిని ఇవాళ బయట పెట్టవచ్చు కదా. ఇన్ని నెలలైన తర్వాత ఎందుకు బయట పెడతలేదు? మళ్ళా ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా వాడుకునేందుకు ఇవాళ ఈ కేసు మళ్ళీ అట్లనే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు నమోదైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని ఇన్ని రోజుల దాకా ఎందుకు మాట్లాడలేదు? దాని వెనుక ఉన్నటువంటి రాజకీయం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నది? నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి ఈ కేసులన్నీ విచారణ పూర్తి కావాల్సింది కదా. మీ చేతిలో ఉన్నటువంటివి కదా. ఎందుకు రాజకీయ నాయకులకు అప్పటి నుంచి నోటీసులు ఇవ్వలేదు? వాళ్ళందరిని ఎందుకు విచారణ చేయలేదు? ఒక నిందితుడు ఎక్కడో బయట ఉన్నాడు, ఆయన వివరాలు చెప్పట్లేదు. ఉన్న నిందితులు చెప్పినటువంటి వివరాల ప్రకారం విచారణ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. అవెందుకు చేయట్లేదు? ఆ విషయాలు ఎందుకు బయటికి రావట్లేదు? ఇగో ఇదంతా కూడా కావాలని మీరు చేసినటువంటి ఏదో దాని వెనుక కుట్ర ఉందనేటువంటిదే కదా బయటకు వచ్చేది. ఆ కుట్ర వస్తుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు నమోదే ఇన్ని నెలలైనా ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.